హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో చూడండి బేళ్ళ పాయసం అండి. ఇది ఎక్సలెంట్గా పర్ఫెక్ట్గా చిక్కబడకుండా గంటల బడి చిక్కబడకుండా ఉండాలంటే ఎలా తయారు చేయాలో, ఏ కన్సిస్టెన్సీలో ఇది రెడీ చేసి పెట్టుకోవాలో ఈ వీడియోలో అయితే మనం చూసేద్దామండి. ఓకేనా ఫ్రెండ్స్, నా ఛానల్ని మీరు చూస్తున్నట్లయితే కంపల్సరీ కామెంట్ చేయండి. మీరు మా వ్యూవర్స్ అని నేను గుర్తించడానికి కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. లెట్స్ స్టార్ట్ వీడియో. చూడండి, నైట్లోనే నేను ఇక్కడ ఒక చూడండి 500 గ్రామ్స్ శనగపప్పును నానబెట్టుకున్నాను. అలాగే 50 గ్రామ్స్ చూడండి బియ్యం అయితే ఒక గంట ముందు నానబెట్టుకున్నానండి. ఈ రెండింటిని యాడ్ చేసుకొని 3 చెంబుల వాటర్ అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. 3 చెంబుల వాటర్ తీసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. వీటిని కంపల్సరిగా 100% ఉడికించుకోండి. మెత్తగా ఉడికిపోవాలి. ఇలా ఉడికిపోతే మనకు బెల్లం వేసినప్పుడు పర్ఫెక్ట్గా తయారవుతుంది. లేదంటే మెత్తపడిపోతాయి లేదా గట్టి పడిపోతాయి. నేను ఇక్కడ 750 గ్రామ్స్ బెల్లం అయితే తీసుకుంటాను. ఎందుకంటే 100 గ్రామ్స్ శనగపప్పు, 50 గ్రామ్స్ సగ్గుబియ్యం, 50 గ్రామ్స్ ఉప్మా రవ్వ తీసుకుంటాం కాబట్టి పర్ఫెక్ట్గా 750 గ్రామ్స్ బెల్లం అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. మీకు ఒకవేళ స్వీట్ ఇంకా కాస్త ఎక్కువ కావాలనుకుంటే ఇంకొక 50 గ్రామ్స్ అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు పర్ఫెక్ట్గా బెల్లం కరిగిపోయి ఉడుకుతున్నాయి. ఇందులో ఇక్కడ నేను ఒక పెద్ద పాల ప్యాకెట్ విజయ గోల్డ్ పాలు అయితే మిగడ పాలు వాడాను. మీరు పాయసం మొత్తం పాలతోనే చేసుకోవచ్చు, పాలతో చేసేసుకోవచ్చు, నో ప్రాబ్లం. కొందరు పాలు ఇష్టపడని వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి నేను ఇలా చేస్తున్నాను. ఇలా చేయడం వల్ల కూడా చాలా టేస్టీగా వస్తుందండి మీకు పాయసం. చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడు మనము అది ఉడుకుతూ ఉండంగానే ఇంకో ప్యాన్ పెట్టి ఇక 3 టేబుల్ స్పూన్ల నెయ్యి తీసుకొని, నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత నేను కొబ్బరి ముక్కలు తీసుకున్నానండి. మీరు కొబ్బరి తురుము తీసుకోండి కంపల్సరీగా. వీటిని డ్రై ఫ్రూట్స్ మీ ఇష్టం, ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ని వేసుకొని నెయ్యిలో వేయించుకోండి. నెయ్యిలో వేగిన వీటిని మనము చూడండి పర్ఫెక్ట్గా అయితే తయారైపోయింది మనకు. ఇక్కడ చూడండి బెల్లం కరిగిపోయింది, బ్యాళ్ళు కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులో ఈ డ్రై ఫ్రూట్స్ని అయితే యాడ్ చేసేద్దాం ఫ్రెండ్స్. డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసిన తర్వాత కలిపెట్టుకొని నేను వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీలోనే మీరు ఈ పాయసాన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసుకోవాలి. ఎందుకంటే చిక్కబడకుండా గంటల తరబడి ఉన్నా కూడా మనకు పాయసం అయితే చిక్కబడకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. నేను చేసిన తర్వాత గంటల తరబడి ఉన్న పాయసాన్ని కూడా మీకు ఇక్కడ వీడియోలో అయితే క్లిప్ చేసి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, నేను తర్వాత ఒక 6 అవర్స్కి చూడండి ఇలానే పర్ఫెక్ట్గా ఉందన్నమాట. గంటల తరబడి కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది నేను చెప్పిన కన్సిస్టెన్సీలో మీరు పాయసాన్ని అయితే దించేసుకుంటే. ఓకేనా ఫ్రెండ్స్, చూసారుగా. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయడం వల్ల మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.